Hello guys, meet me Balu Stories and welcome to day 3 in our 100 days, 100 vlogs and ఇప్పుడే మా ఛానల్ పడితే కొత్తగా చూస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నేను వీడియోని ఇదివరకు అయితే చూసేసేయండి గైజ్. సో లైక్ మీరు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకున్నా లేదంటే కంటెంట్ క్రియేషన్ ఏమైనా చేయాలనుకున్నాం, సో ఇంకా మనం ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా సరే డిజిటల్ వేలో మనకి లైక్ వీడియో క్వాలిటీతో పాటు మనకు ఆడియో క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అదే అనమాట ఈరోజు మనం డిస్కస్ అయ్యే పాయింట్. మన ఛానల్కి వచ్చేసి ఒక కొత్త మైక్ని అయితే తీసుకున్నాం. ఆ మైక్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అయితే బ్లాగ్లో అయితే డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ బ్లాగ్. సో గైజ్ చూస్తున్నారు కదా, ఇదే మన ఛానల్కి తీసుకున్న కొత్త మైక్. ఇది వచ్చేసి గ్రెనారో P10 అనమాట. అండ్ ఇంతకు ముందు కూడా మనం వాడింది గ్రెనారో P10, బట్ అదేంటంటే లైక్ ఓల్డ్ వర్షన్, ఇది వచ్చేసి న్యూ వర్షన్. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కాస్ట్ వచ్చేసి 2500 అయితే నాకు పడింది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనిపించింది. అండ్ ఇది అన్బాక్సింగ్ అయితే కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేసిన అండ్ ఆడియో క్వాలిటీస్ మీరు ఒకవేళ చెక్ చేయాలనుకున్నా సరే మొన్నటి బ్లాగ్స్ ఎవరైతే చూడలేదో, అదే డే 1 అండ్ డే 2 బ్లాగ్స్ ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. అక్కడ మీకు లైక్ క్వాలిటీ ఆఫ్ ఆడియో కూడా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేను బయటనే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిన అనమాట. ఈవెన్ బస్లో ట్రావెల్ చేసినప్పుడు ఆడియో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నేను రోడ్ పైన నిన్న ఫుడ్ బ్లాగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తీసినుండే. సో ఆ ఆడియో క్వాలిటీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో అది అండ్ దానికన్నా ముందు అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయో మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తా. సో ఇది వచ్చేసి గ్రెనారో P10 మోడల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి డ్యూయల్ కనెక్ట్ మైక్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఒక రిసీవర్ ఉంటుంది అండ్ 2 మైక్స్ అయితే ఉంటాయి అనమాట. సో అది మనం వచ్చేసి మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు, అట్లనే మనం కెమెరాస్కి కూడా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మొబైల్లో వచ్చేసి iOSకి యూజ్ చేసుకోవచ్చు, అలాగే మొబైల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మల్టిపుల్ యూజ్. మనం ఏదైతే లాస్ట్ టైం P10 యూజ్ చేసినామో అది ఓన్లీ మొబైల్ లైక్ ఐఫోన్కి లేదంటే నార్మల్ లైక్ ఆండ్రాయిడ్ ఫోన్కి యూస్ అవుతుండే అనమాట. సో ఇది వచ్చేసి మల్టిపుల్ యూసెస్ గైజ్. సో ఇది వచ్చేసి ఎలా అంటే డ్యూయల్ ఇంటర్ఫేస్ ఉంటుందంట. అట్లనే కాకుండా వైడ్లీ కంపాటబుల్ కూడా దీంట్లో అవైలబుల్లో ఉంది. అండ్ నాయిస్ రిడక్షన్ మోడ్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి ఇది ఆన్ చేసిన తర్వాత ఒకసారి మనం కూడా చెక్ చేద్దాము. అండ్ ఇందులో అయితే 3 ways ఆఫ్ వాయిస్ డిటెక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏ మైక్ వచ్చినా సరే దాంట్లో అయితే 3 ways ఇస్తున్నారు. దీంట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. హై డెఫినేషన్ సౌండ్ క్వాలిటీ అని అంట. అంతేకాకుండా రివైవ్ మోడ్ కూడా ఉంది. అండ్ లార్జ్ కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ కూడా అయితే వీళ్ళు అప్గ్రేడ్ అయితే చేసారు అని అంట. దానికి దీనికి డిఫరెన్స్ అవుతుంది. అండ్ సో బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ మనం అయితే ఒకసారి కూడా లోపల చూడడానికి అయితే ట్రై చేద్దాము. సో ఇది అనమాట లోపల. సో మనకి బాక్స్తో పాటు ఇది వచ్చేసి గ్రెనారో బాక్స్. దీంట్లో మనకైతే డిస్ప్లే అవుతుంది, ఛార్జింగ్ ఎంత ఉంది అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. ఇది వచ్చేసి మనం మొబైల్కి కనెక్ట్ చేసుకునేది, ఇది ఐఫోన్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఐఫోన్ కనెక్టర్. సో ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో వచ్చేసి మనకి లైక్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవాలనుకున్నా, లేదు అంటే లైక్ మనం కెమెరాస్కి కనెక్ట్ చేసుకోవాలనుకున్నా. సో ఇదైతే దీంట్లో కూడా పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ కూడా అయితే మీకు సపరేట్గా యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ కనెక్ట్ ఇట్ అండ్ చెక్ ద ఆడియో క్వాలిటీ. ఇక్కడ చూడొచ్చు ఫైనల్ అయితే మనం మైక్ అయితే కనెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏదైతే ఆడియో వస్తుందో అది టోటల్గా మైక్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. అండ్ మైక్లో రిసీవర్ మనకి బాక్స్లో వచ్చేసి రిసీవర్ అండ్ ఆల్సో మనకి మైక్ ఇచ్చింది కదా, 2 డ్యూయల్ మైక్స్ ఉంటాయి. అండ్ నేను కాబట్టి ఒకటే యూజ్ చేస్తున్నా. రిసీవర్ వచ్చేసి మనం మొబైల్కి కనెక్ట్ చేస్తాం అండ్ మన దగ్గర మైక్ వచ్చేసి ఇక్కడే ఉంది. సో దీంట్లో మైక్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది
లైక్ మ్యాగ్నెట్తో వర్క్ చేస్తుంది అనమాట. సో ఇట్లా ఒకవేళ డ్రెస్సెస్ లోపల నుంచి కూడా ఇక మనం ఇట్లా నీట్గా అయితే స్టిక్ చేసుకోవచ్చు. సో అదొక బెస్ట్ థింగ్. లాస్ట్ టైం అలా లేకుండే, ఓన్లీ మనం ఎక్కడ కాలర్స్కి సో అక్కడ హైడ్ చేసుకోవాలన్నా కూడా ఆ చాయిస్ లేకుండే. సో దీంట్లో అది నాకు బాగా నచ్చింది అండ్ ప్రొఫెషనల్గా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఈ స్పెషల్ మైక్లో అండ్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఇప్పుడైతే మైక్ నుంచే రికార్డ్ అవుతుంది. సో అది గైజ్. సో దీంట్లో 3 మూడ్స్ ఉంటాయని చెప్పిన కదా. సో ఒక ఫస్ట్ మూడ్ అయితే ఇది అండ్ సెకండ్ మూడ్ అయితే ట్రై చేద్దాం. సో మూడ్స్ చేంజ్ చేయడానికి ఇక్కడ మనకి 2 బటన్స్ ఇచ్చిండు. ఒకటేమో ఆన్ బటన్ ఇచ్చారు అండ్ ఇంకొకటి వచ్చేసి మూడ్ బటన్. సో ఎం అంటే మోడ్. సో మోడ్ మీద క్లిక్ చేద్దాము. యా, సో ఇది వచ్చేసి ఫస్ట్ మోడ్ ఆఫ్ ఆడియో అనమాట. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు వాయిస్ ఎలా వస్తుంది అండ్ ఎవ్రీథింగ్. సరే, సెకండ్ మోడ్ ఆఫ్ వాయిస్ని అయితే యాక్టివేట్ చేద్దాం. ఎస్, సెకండ్ మోడ్ ఆఫ్ ఆడియో కూడా అయితే కనెక్ట్ అయిపోయింది. సో ఒకసారి ఆడియో క్వాలిటీ అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైక్ నేను వీడియో అయిపోయిన తర్వాతనే నేను కూడా వింటా కాబట్టి. సో నాతో పాటు లైక్ ఇప్పుడు మీకు వచ్చే వాయిస్ ఎలా ఉందో కూడా ఒకసారి మీరైతే చూసుకోవచ్చు. అండ్ లాస్ట్ మోడ్ అయితే యా, సో ఇది వచ్చేసి లైక్ థర్డ్ మోడ్ ఆఫ్ ఆడియో అనమాట. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా లైక్ మనం యూజ్ చేసే మైక్ అయితే ఇది గైజ్ అండ్ సో చూసిండ్రు కదా, ఇవైతే మనం కెమెరాకి యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ పర్పస్లో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా ఏదైనా మైక్ కావాలని అనుకుంటే గ్రెనరో ఇస్ ద బెస్ట్ మైక్ అని అయితే నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఇంకా ప్రొఫెషనల్గా కావాలంటే దెర్ ఈజ్ అదర్ ఆప్షన్స్ లైక్ ఇప్పుడు DJI మైక్స్ కూడా యూజ్ చేస్తున్నారు కదా. సో అలాంటి మైక్స్ కూడా వెళ్ళొచ్చు ఉన్నాయి. కాకపోతే అవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక 5,000 బిలోలో లేదంటే 4,000 బిలోలో మీరు ఏదైనా మంచి మైక్ చూస్తుంటే గ్రెనరోలో P10 ఈజ్ ద బెస్ట్ మోడల్ అని అయితే నేను చెప్పగలుగుతా. సో అది గైజ్ ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి మోర్ ఎక్సైటెడ్. అండ్ బై బై గైస్.